రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలులతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఏర్పాటు చేసి ఇచ్చిన ఇద్దరు కూడా సహాయం చేసి మీరు మంచి వాతావరణం నుంచి మేము కూడా తీసుకొస్తాం ఈ కార్యక్రమం అంటే ఈ నామం పరస్పరం జరిపించుకొని ఈ నామాన్ని ప్రస్తుత నామం అనేది వేడుకుంటున్నాం ఇప్పుడు నాయకులు డాక్టర్ గోపాలరావు గారు వర్తమానంలో స్వీకరించిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వివాహాలు పరిశుద్ధ గ్రంథంలో మనం బాగా జరుగుతూ ఈ వివాహము అనేది దైవ శాఖ నాకు ఒంటిగా ఉండగా మంచిది కాదు, వారు సహాయం చేయాలని తలంచింది దేవుడు. The very thought of marriage is from God. దేవుడే పురుషుడు ఒంటగా ఉంటే మంచిది కాదు, సహాయం చేయాలని దేవుడు తలంచాడు. అదే పెళ్లి అనేది మానవ కల్పితమని అనుకోకూడదు, పురుషుడు సౌఖ్యం కోసం అనుకోకూడదు. దేవుడి గంభీరమైన ఉద్దేశం ఉంది ఈ మనిషిని చేయడంలో, ఆ మనిషిని జత చేయడంలో దేవుడు మన తలకు వ్యత్యాసమైన తలం. అదే వివాహాన్ని చౌకగా మనం తలంచుకోవాలి. వాటి ప్రకారం
గుర్తు చేసుకుంటే మనకు అర్థమయ్యే సత్యం. మరి వివాహం అన్నప్పుడు బయటలో ఆదాము అది వ్యక్తిని పట్టించి చేశారు దేవుడు. ఆ ఆదాముకే తోడు చేయాలనుకున్నాడు కనుక దేవుడు ఆదాము నిద్రలు చేసి ఆ నిద్రలో అతను ప్రకటనకు తీసి ఆ ఎన్నికతో స్త్రీని సిద్ధం చేశాడు. అయితే దేవుడు ఉద్దేశపూర్వకంగా అర్థం చేశాడు. చెప్పండి, మేము ఇంటిలో నుంచి వచ్చామని బుధం కూర్చుంటాము అంటే అలా కాకుండా చక్కగా ప్రక్క సరిగ్గా సమానంగా ఈ మొదటి సరిగ్గా సమంగా ఉండేటువంటి తీసాడు అంటారన్నమాట. ఏమన్నా బయట విధానంలో మాత్రం భార్యభర్తలు అనే వాళ్ళలో గొప్ప చిన్న వ్యత్యాసం. both are equals in the sight of God. దేవుడి దృష్టిలో సమమైన వాళ్ళు మారిపోతారు. అందువల్ల ఈ వివాహ వ్యవస్థని సులువుగా తరలించుకోవాలి. మరి ఈ లోకంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన పెళ్లిలో ఒక్క మాటలే నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతాను. రెండు చదువులో బైబిల్లోకి వెళ్దాం. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతాను. చదువుతాను. వారు కాపుడు మండలి ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. 5 వారిలో కొందరిని చంపాను. ఆ జనులకు ఆ దేశము మర్యాద తెలియకున్నది కనుక సింహములను పంపించను. వారికి దేవుని మర్యాద తెలియనందున సింహమును వారిని చంపుచున్నదని అర్జునుడు రాజుతో మనం చేసి చెబుతున్నాను. సింహంలో నుండి వారు పట్టుకొని వచ్చిన రాజులలో ఒకడు వచ్చి ఊళ్ళో కాపరి నుండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాద వారికి బోధించను. ఈ చదివిన భాగం అంతట్లో ఇబ్రాహీ పట్టిన సంగతి రాశారు. వాళ్ళు షోపులోని పట్టణాన్ని పట్టుకుంటారు. ఆ పట్టణంలో దిగారు. ఇక్కడ నేను చదివింది ఏంటంటే వాళ్ళు కాపురకుండా ఆరాధించినప్పుడు కుటుంబంగా ఉంటానికి వాళ్ళు ప్రారంభించినప్పుడు వారి మధ్యలో సింహాలోచన యొక్క చాలా మందిగా చంపేసింది. ఏంటి వీళ్ళలో వాళ్ళు కొత్తగా కాపురం పెట్టుకుంటున్నారు. సింహాలోచన వాళ్ళు చదువుతున్నాయి. అప్పుడు వాళ్ళు గర్భపాలు రాజుబడి తిరిగారు. రాజా సింహాలోచన చదువుకుని అంటే అక్కడ ఒక మాట రాశాడు. వారిని దేవుని మర్యాద తెలియదు. పైన రాశాడు యెహోవా యందు భయభక్తులు లేని వాళ్ళు. ఒక కుటుంబ వ్యవస్థలో శ్రేష్ఠ దీవెన పట్టాలి అంటే వారు యెహోవా యందు భయభక్తులు కలవాలి కావాలి. ఆ కుటుంబం ఆ ఇంట్లోకి సింహం రాకుండా ఉండాలంటే, సింహం జలపడకుండా ఉండాలి అంటే ఆ ఇంట్లో దేవుని మర్యాద తెలియాలి. చాలా కుటుంబాలు చూస్తున్నాం. సింహాలు జలపడే కుటుంబాలు ఈ విధంగా సింహాలు గారు అందులో ముందు అది కూడా కనపడలేదు. అంటే
నేను భౌతికమైన శ్రమాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన శ్రమ అంటే గర్జించే శ్రమ, సంతానం, కుటుంబంలో శ్రమ కాబట్టి ఎంత సౌఖ్యంగా నన్ను చూస్తున్నాడే ఆ తలంపు రానిట్లేదు. కారణం ఏంటంటే ఈ సుందరగా చేశాను. మా వాడితో మాట్లాడతాను. కొన్ని చెప్పాను, అమ్మాయి చెప్పింది క్రితంగా ఉన్నాను. ఇంకా ఏం చేస్తాడమ్మా కింద ఒక కుటుంబాన్ని సరిగ్గా చేస్తుంది, గతమూలమైపోతుంది. ఆ కుటుంబం ఎక్కడన్నా కలబోయేది మావాడి ప్రయత్నం, ఆ కొంచెం పెద్దల ప్రయత్నం. కొరలు మాత్రం ఏదో ముందుకు వెళ్తున్నాడు, కొరలు మాత్రం ఏదో చెప్తుంది. సింహాలు కుటుంబాన్ని చీచేస్తుంది. రకరకాల పద్ధతుల్లో కుటుంబాలు చీలిపోవడానికి అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే రెండో మాటలో మొదటి యెహోవా యందు భయభక్తులు ఉండాలి, రెండోది రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, దేవుడిని మర్యాద చేసే విధానం తెలియాలి. చెప్తాను. 107 కీర్తన మనం చదివితే దానికి కీర్తన కాదు, దానికి నాకు రాశాడు ఈ మాట. యెహోవా యందు భయభక్తులు గలవాడు దినమున ఆశీర్వదించబడును. లేక ఎవరైనా ఆశీర్వాదం పొందేది దీనికి ఎవరు వచ్చిందట, దీవించబడేది ఎవరంటున్నాడు చూడండి ఒకసారి. 107 కీర్తనలో ఆ మాటలు చదివినా రాశాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవరు దీవించబడతారు? ఎవరు దీవించబడతారు? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. చాలా కుటుంబాల్లో దేవుడంటే భయభక్తుంది, దేవుడంటే భయభక్తులు కుటుంబంలో ఉంటే ఆ ఇల్లు దీవించబడే విధానమంతా, ఆ కేంద్రంతా అదే రాశాడు. అక్కడ పిల్లలు పళ్ళ చుట్టూ ఒలివ మొక్కలు, మొక్క చెట్లు కాదు, కచ్చపొద చెట్లు కాదు, పిల్లలు ఎక్కడుంటారు? ఒలివ మొక్కలు దీవించమంటారు. నేను గట్టిగా మరి ఈ నూతన దంపతులిద్దరికీ ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాను. మరి వినోద్ కుమార్ గారు, మరి సుమతి అనే బిడ్డ, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా దీవించబడాలి అంటే రెండే విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. మొదటి, దేవుడంటే భయభక్తులు. నేను మాట్లాడుతున్నాను, దేవుడు మా కుటుంబంలో దేవుడు ఇద్దరు ప్రభు దగ్గర బిడ్డలేదు కనుక వాళ్ళు ఎప్పుడు దేవుడికి వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ దేర్ హోమ్. వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, మా పూజ దగ్గర దేవుడు ఉన్నాడు, మా పలక దగ్గర దేవుడు ఉన్నాడు, మా ప్రయాణంలో దేవుడు ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు, భయము భక్తి రెండు ఉండాలి. దేవుడికి భయభక్తులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారండి. అందులో ఏ సందేహము ఉండదు. నేను గట్టిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి భయభక్తులు వేచకుడిగా మాట్లాడి, వేచకుడిగా ప్రవర్తించి, వారంటే ఏదో వంటగది మనిషి అన్నట్టు తలంచి ఒక సెక్స్ టాయ్ శరీరం కోసం బొమ్మలు ఉన్నాడు అని అనుకున్నాం. దేవుడు ఒక దేవుడు మాత్రమే మనతో కాపురం చేయాలి. ఆ రకంగా వాళ్ళు చేస్తే ఎంత విలువ అని అర్థం చేసుకోవాలి. యెహోవా యందు దేవుడికి భయపడి ప్రవర్తించేది కుటుంబంలో సమస్యలు భయపడుతూ మొదటి మాట అందరూ భయభక్తులు కలిగి
దేవుడు మాత్రమే గ్రహించే ఉండదు. పిల్లలు ఏంటంటే వాళ్ళంతా దేవుడు బయట అని ఉంటారా? అవును. సాయంకాలం సంఘాడుతుంది, చాపుచ్చింది కానీ జోడిస్తున్నారు. చేస్తాము, చంపుతాము. ఏం చేయాలి మేము? బాబు అలాగే నువ్వు దేవుడి మర్యాద చేయను, దేవుని మర్యాద దేవుని నా ఇంట్లో నా దేవుడు కనపరచాలి. కానీ వాళ్ళిద్దరూ కలిసి మోకరించి ప్రార్థిస్తున్నారు. పైన దేవుడు చూస్తాడు. నా పిల్లలు నన్ను ఎంత గౌరవిస్తున్నారు చూడాల. పైన దేవుడు చూస్తాడు. నా పిల్లలకి నేనైతే ఎంత మర్యాద ఇద్దరు జీవకాలంటే చదువుకుంటా ఉంటారు. అతనికి పూర్వకాలు కావచ్చు. అది ఏం చూశాడు? తల్లి మోకరించింది, తల్లి మోకరిస్తాను. జీవకాలంలో చదవడం ద్వారా చూడండి, కొంతమంది ఏడుగురు కుటుంబ వ్యవస్థలో దేవుడిని ఎంత గౌరవిస్తారు, ఎంత గౌరవిస్తారు మనకు తెలుసు కదా. యోగు భక్తుడి జీవితాన్ని చూస్తే యోగు ఉదయకాలం మనలోనే ఉన్నాడు. బయటకు ఉదయకాలం జీవితం చేస్తాడు. పెళ్లి పరిశ్రమం చేస్తాడు. వినండి, పెళ్లి పరిశ్రమం చేస్తాడు. పెళ్లి పరిశ్రమం చేస్తే అందరూ వచ్చారు. పెళ్లి పరిశ్రమం చేస్తాడు. మొదటి చూడ చూస్తారా, వారిని ప్రేమించండి, మరి ఇది కాదా మీరు విజేత చూడండి, ఎలా మాట్లాడింది ఏం చెప్తున్నారు? వారిని ప్రేమించాలని అది కానీ రాష్ట్రాలు ఓటంపుడు ప్రసంగం చేసేస్తారు. అంతమంది స్త్రీల మధ్య నుంచి ఒక అమ్మ లేచి నిలబడి భాస్కర్తో మాట్లాడు. ఆ నిధిని హీరో అలా హీరో ఏమంటే వాస్తవంగా వచ్చారన్నమాట సభలో. ఆ మండలంలో వేసి హీరో అలా హీరో అన్నాడు. ఆయనసరికి భాస్కర్కి అర్థమైంది. ఎవరు మాట్లాడతారు? తన భార్య వాస్తవంగా ఇప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రేమించాలి, అది చేయాలి, ఇది ఏమో మోహాన్ని దంచబడతాడు. మోహ ఎప్పుడు ఈ అమ్మాయి వేసి హీరో అలా హీరో అందరూ తత్వం మారిపోయింది, తగ్గిపోయింది, గలికలైపోయాడు, ప్రసంగం మారిపోయింది, ఎవిడెన్స్ పోయింది. పాస్టర్కి దొంగటి ఇది పాస్టర్కి దొంగటి. ఆ డిఫరెన్స్ తీసి చెప్పుకో తీసుకుని అని చెప్పి 5 నిమిషాల గురించి ప్రసంగం అవగానే బాగలేదు. ఇద్దరికి వచ్చాడు సరిపడదు. నా ప్రసంగం అంతా పోతున్నాను. ఈ ప్రసంగం బతికేప్పుడు ఇంటికి 10 మంది పెట్టి చేతికి కొంచెం పోతుంది శర్మత జీవితంలో సాక్ష్యం సంపాదించుకోవాలి. నేను ఎన్నింటి మీద పైన పెళ్లి చేశాను. ఒక 5-6 సంవత్సరాల ముందు దాకా ప్రతి పెళ్లికి నా భార్య నాతో వచ్చి అన్ని పెళ్లిలో నేను సవాల్ చేసేవాడు. నా భార్య నేను ముట్టుకోలేదు, కొట్టలేదు, నెట్టలేదు అని అన్ని పెట్టు చెప్పేవాడు. కాబట్టి ఇక్కడే ఉన్నాడు అడుక్కోడు అనేవాడు. సవాలుగా చెప్పేవాడు. కొట్టడము, నెట్టడము, తిట్టడము ఎన్నడూ లేదు. నాకు నేను జయించిన వ్యక్తిని చెప్తున్నాను. వాక్య ప్రకారం సైతాను మనకు అవకాశం ఇవ్వదు, లోకానికి అవకాశం ఇవ్వదు. రెండే మాట చెప్తున్నాను. యెహోవాకు భయభక్తులు కలిగి బతకాలి, దేవుడు మర్యాద తీసుకోవాలి. అవుతున్నట్టు నేను అంటున్నాను, నీ ఇంట్లో నీ దేవుడు అవమానపరచబడితే ఎప్పుడు అవమానపరచబడతాడు? ఎప్పుడు అవమానపరచబడతాడు? వారి మీద కొంత ఉంటావు.
ఏమని పెడతా ఉంటాం, చుట్టుపట్టుకుంటాం, ఏదో చేస్తాం. అది పాత రోజులు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కొట్టడానికి మగోడు చచ్చిపడాలి. దేవుడు అక్కడ అగౌరవం పాల్గొంటున్నాడు. దేవుని మర్యాద తెలుసుకోవాలి. భర్తను గౌరవించే తల్లి దేవుడిని మర్యాద చేస్తాడు. భార్య ప్రేమించే తమ్ముడు దేవుడిని మర్యాద చేస్తాడు. దేవుని రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఆనరింగ్ గాడ్, దేవుడిని గౌరవించే విధానం నేర్చుకోవాలి. వీరిద్దరికీ నేను గట్టిగా వాళ్ళ ముఖాన్ని చెప్తున్నాను. సోదరి మా ముఖాన్ని చెప్తున్నాను. సోదరి వీరురాలు నా శిష్యురాలు. ఆ నాన్నమ్మ సుమతి నా దగ్గర రక్షించబడింది. ఆ అమ్మాయి సుమతికి నాకు బాగా ఇష్టం. సరే ఆ తల్లి ప్రభుత్వం ఉండనుకోండి, ఆ దేవుడు తెలిసి ఈ అమ్మాయి పెట్టారు. ఆ అమ్మాయి సంగతి చెప్తున్నాను. మరి మరొక వినోద్ కుమార్, వీరిద్దరికి నేను గట్టిగా చెప్తున్నాను. వినోదం కాటోడి, అదేమో కడుపులోడి, కక్కాలు కాక ఇద్దరు కలిసి దేవుడిని భయభక్తులు నేర్చుకోవాలి. దేవుడి మర్యాద, దేవుడిని మా ఇంట్లో రోజు మర్యాదగా చూసుకోవాలి. దేవుడి మర్యాద నేర్చుకోవాలి. ఈ రెండు పాదాలు నేను నేర్చుకుంటే నీ దేవుడు రెండు చేతులు పెట్టి మనం జీవిస్తాను. నా ఇష్టం హ్యాపీ ఏదైతే వివాహ సంబంధమైన ప్రేమతో అధికరించబడ్డ వెళ్ళే ప్రేమతో అధికరించబడ్డ కుటుంబ జీవితాన్ని దేవుడిని ప్రసాదించాలని కోరుతూ నేను వాటి వాగ్యాన్ని ముగిస్తున్నాను. ఇద్దరికి మంచి అక్షరం ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తున్న భాగవంతుడే పరిశుద్ధమైన మా తల్లి, ప్రస్తుత పాత్రలపై ప్రాణించుకుంటున్నాము. కుటుంబం సందర్భంగా మిమ్మల్ని సంతోషపెట్టాలంటే బాధ్యపడుతున్న ఎలాగా జీవించాలో, ఎలాగా భయభక్తులు కలిగి ఉండాలో రాష్ట్రం ద్వారా మీరు రక్షించిన విధానం కొరకై స్తోత్రాలు. తన యువకున్న వధువులను కూడా గ్రహించి ఆ విషయాన్ని పాటించడానికి వివాహ అయిన వారిని కూడా ఎంతగా అనుగ్రహం చేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమాన్ని మర్యాద జరిపించి వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి ఆయన సమన్వయిస్తున్నాము. దయచేసి మర్యాద త్వరగా రావాలి. ఇక్కడ నిలిచిన వీరిద్దరు అనగా మరి బాబుల పట్టణం జగన్ విహార్ వాస్తవ్యులు శ్రీ కార్తీకేయులు, శ్రీమతి సుమతి వారి కుమారుడు వినోద్ కుమార్ అనే సంస్థలు, అలాగే భారత సమాజంలో చెరువుపాలెం వాస్తవ్యుడు కట్టెల జాకబ్ మళ్ళీ శ్రీకార జయపత్రిక సుమతి. వినోద్ కుమార్ సుమతి అనేవాడు భర్తకు వివాహంలో జతపరచుకుంటూ వచ్చి ఉన్నారు. జతపరచమని కోరని తగిన ఏదైనా ఎవరైనా చూడగలిగితే అది ఇప్పుడే చూడలేదు. లేదా ఇక అన్నడను వివాహ విషయంలో నేను మాట్లాడకూడదు. ఇంకా సంభవం అడుగుతున్నాను, ఇద్దరు నాకు ఇష్టమే అనేవాడు
ఈ గుడి హస్తాలు గుడి హస్తాలు ఫోటోగా పట్టలేదు చేతులకు బాగా వెళ్తుంది చేతులకు ఎవరు ఇచ్చింది ఒక జీవితం కానీ మీకంతా సందులని బయటపరచుకొని భయంకరమైన విమర్శ అయితే మీరు ఉభయలు ఉత్తరం ఇవ్వడం కనుక మీరు యథార్థిగా ఈ వివాహం వలన చతురస్వరూపాలని మీతో ఎవరికైనా మీ ఆటంకమైన ఉన్న ఎడలో దాన్ని మీరు ఒప్పుకోవాలని మీతో నేను గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు వినోద్ కుమార్ దేవుడు నిర్ణయించుకున్న పరిశుద్ధ వివాహ స్థితిలో ఊరుకు ఈ స్థితిని భారీగా చేసుకొని మిమ్మల్ని ప్రేమించి ఆదరించి కనపరిచి జ్ఞానంలో ఆరోగ్యవంతులు మిమ్మల్ని కాపాడి ఇతను లేక ఎంత బ్రతకాలంలో నీకే భర్తపడతావా ఉంటాక నీకే భర్తనాలు మంచి నీకే భర్తపడి ఉంటావా ఈమెకే భర్తనై ఉంటాను. ఎందుకు వరకు ఆలస్యంగా చెప్పిన చక్కగా చెప్పారు సుమతి దేవుడు నిర్ణయించిన పరిస్థితి పరిస్థితిలో కూలింతకు ఈ పురుషుల్ని భర్తగా చేసుకుని వీళ్ళలో వీళ్ళని ప్రేమించి ఆదరించి గణపరిచి దేవాదేవులో ఆరోగ్యమని వీళ్ళని కాపాడి ఇతను ఉండగా ఇతర బ్రతికాలం ఈయనకే బాధపడుతుంటావా ఈయనకే బాధపడి మరొకసారి చెప్పు తెలుగు చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వస్తే మంచిది. అంటే త్వరగా గట్టి గారు రోజు గారు వస్తే మీరంటే అన్నింటికి బాగుపడుతున్నాడు రోజు గారు వచ్చారా ఈ అబ్బాయి నుంచి ఏమవుతారు ఎందుకంటే మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను ఈ ఇద్దరు ఈ క్షణం నుంచి మీ బాబు మీద అధికారాన్ని వదిలిపెట్టి సుమతి గారికి అప్పగించారు. విద్యరయ్య జాగం ఈ అమ్మాయి మీకేమవుతుంది ఈ బతుకు అలాగే ఎందుకంటే మీ అమ్మాయికి ఇష్టంలో ఉంది. ఈ సుమతి ఇంకొక సుమతి కోణం కాబోతుంది. దానికి ఇష్టమైన జీవితానికి ఇష్టమైన అమ్మాయి నుంచి నీరు పట్టుకుంటే అబ్బాయి నుంచి నీరు పట్టుకుని చేతులు పట్టింది ఇద్దరు ఆయనది మీరు ఇట్రండి మేడం. కొంచెం దగ్గరికి సార్ వికెట్ సార్, వన్ మోర్ ప్లీజ్. రెడీ సార్? ఎస్, వన్ మోర్. ఇప్పుడు తదుపరి రెండు ప్రమాణాలు చెప్తారు. మీరు శ్రద్ధగా అలాగే ఆలోచించారు. నాతో పాటు వినోద్ కుమార్ నేను సుమతి గారు ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలు కలిగిన
నేను కలిగినను మేలు కలిగిన నేను కలిగినను నేలకు అయినను మేలుకైనను ఇంకా దగ్గర చెప్పరా నేను కలిగినను మేలుకైనను కీలుకైనను కీలుకైనను కలిగికైనను కలిగికైనను దేనికైనను దేనికైనను వ్యాధి అందరూ వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించడై సంరక్షించుటకే నా పెళ్లి భార్యలుగా నా పెళ్లి భార్యలుగా చేసుకొనిచున్నాను చేసుకొనిచున్నాను. ఈ చొప్పున ఈ చొప్పున జరిగిస్తున్నది జరిగితున్నది సంఘం ఎదుట సంగమ ఎదుట పెద్దల ఎదుట పెద్దల ఎదుట దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణము ప్రమాణము చేయించును. చేయించున్నాను. ఎంత నూతన చెప్పుతుంది ఎంత అమౌంట్ అది? సుమతి అని నేను సాయంత్రం వస్తాను వినోద్ కుమార్ అని నేను ఇది మొదలుకొని అక్కడ ఎవరు ఉండరు మాకు మన జీవితాంతం వరకు కావేరి గ్రామంలో దేవుని ఉంటాడు అతని పేరు ఏంటంటే పరిశుద్ధ కాంతారావు ఉంటాడు సెక్యూరిటీ గార్డ్ అతను నేను కైనను నీరు కైనను కైలు కైనను దేని కైనను వ్యాధి ఎందరూ ఆరోగ్యమందరూ నీకు లోపడి కాంతారావు నేను తీసుకుంటా సాయంత్రం సంరక్షించుటకై ఆ దేవుని భక్తులుగా చేసుకోవచ్చున్నాను. ఈ చొప్పున ప్రార్థించుని సంఘం ఎదుట పెద్దల ఎదుట దేవుని ఎదుట ప్రమాణము చేయొచ్చు. వెలుగు వధువతులు చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను కూడా వెనక్కేసి ఉదయం భార్య ఒక ఆయన చూస్తాడు. తర్వాత మనం అంతా చెప్తాం. చెప్పబట్టి వెరీ గుడ్. వివాహ సంబంధమైన చెప్పు ప్రేమకు నిబంధనకు గుర్తుగా తాళిని ఈ నడులో కల్పించున్నాను. వినోద్ ఒకసారి పట్టు ఒకసారి పట్టుకో చేతులు కింద చేయి కింద ఏం చేద్దాం వన్ మోర్ ఒకసారి ఇలా పట్టుకోమ్మా దండ పట్టు ఆ కచ్చిప్ తీసేవా ఒక చేయి కిందకి ఒక చేయి పైకి రైట్ అమ్మా అవి తర్వాత సర్దుదాము తర్వాత చూడండి చూడండి
కొంచెం క్లోజ్ ఉండండి సార్. చేదీసండి మీ వెనక ఫ్రీగా నుంచండి. రైట్ రెడీ. ఆ రింగ్ అవపడాలి. ఎస్ ఇలానే వివాహ సంబంధమైన ప్రేమకు ప్రేమ నిబంధనకు నిబంధనకు గుర్తుగా గుర్తుగా విధించుడు ఈ రింగును అంగీకరించు అంగీకరించు. దాన్ని ప్రయత్నించు. ఇలా చూడండి. వన్ మోర్ చూడండి చూడండి చూడాలమ్మా, నా వైపు చూడాలి. వన్ మోర్ చూడండి అలా. కళ్ళు చూసుకోబడతారు. అయిపోయింది అయిపోయింది సార్. ఒక్కసారి ఇస్తారు, తర్వాత ఆయన బయట తీసుకుంటారు. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఇచ్చేది అంగీకరించు తీసుకుంటారు. చూడండి ఒకసారి అవ్వడాలి చేయండి. రైట్. ఇక్కడ గమనించండి, ఈ నెల నుండి వినోద్ కుమార్ సుమతి అనేవాళ్ళు భార్య భర్తలని భారతదేశ ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నా. దేవుడు ప్రతినిధి ఏ మానవులు ఎన్నడూ నేను చేయకూడదు. స్తోత్రం. ఇక్కడ మొదలు కూర్చుంటాను, నేను దేవుని కాదు చెప్తాను. Show
గుంటూరు జిల్లా పాదట్ల వెంకట విహార కాపురస్తులు శ్రీ కాటి రూపేలు సుమతి ఒక కుమారుడు కాటి శ్రీనివాస్ కుమార్. అలాగే గుంటూరు జిల్లా పాదట్ల మండలం చెరుకు జొన్నపాలెం కాపురస్తులు శ్రీ కటికల జాకబ్ మల్లేశ్వరి ఒక కుమార్తె కటికల సుమతి పరిశుద్ధ వివాహానికి సంబంధించి దేవుని ఎదుటను వారి సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియచేసిన తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ భార్య భర్తలని నేను మూలంలో ప్రకటిస్తున్న ఈ వివాహము నాచే బాబట్ల అక్బర్పేట అంబేద్కర్ భవన్లో 2008 సంవత్సరం జరగగా ఇది విధానం తేదీని జరిగించబడింది. దేవుడు చెప్పవచ్చిందాన్ని మనుషులు వేరు చేయకూడదు. ఒకటి దగ్గర ఇంగ్లీష్లో సంతకం చేశారు. సాక్షిగా కాది విశ్వేశ్వరరావు గారు తన వెళ్ళినప్పుడు వాటిని మోసం గారు సంతకం చేశారు. నేను కృపాకరాన్ని నేను సంతకం చేసి నా అధికార పత్ర వేశాను. దీన్ని ఇద్దరికీ బహుమతి వేస్తారు. మోడల్ పక్కన ఎంతమంది చెప్తే కాలం కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము. లాల 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 లాల
అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావు నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను
పూవంశములో ప్రియమైన ఋతును ఒట్టు వంశములోన ప్రియమైన జెరెమియాను కళ్యాణ పూవంశములో ప్రియమైన ఋతును ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ఫిలిప్పును దీప్తితో జతపరిచినావు ఫిలిప్పును దీప్తితో జతపరిచినావు నీదు ప్రేమ నీదు దయా నీదు కృప మరించుమా నీదు ప్రేమ నీదు దయా నీదు కృప వారిపై మరించుమా శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను చింతవంశములోన ప్రియమైన దేవదాసును ఎర్రవంశములోన ప్రియమైన బ్లెస్సిను చింతవంశములోన ప్రియమైన దేవదాసును ఎర్రవంశములోన ప్రియమైన బ్లెస్సిను
వేదికై సత్యం జీవం మార్గం ఈ పెళ్లికి మూడు ముళ్ళుగా సహనం క్షమ ఓర్మి కట్న కానుకలుగా సత్యం జీవం